ఏపీ అసెంబ్లీలో ఇవాల్టి నుంచి హాజరు విషయంలో కొత్త విధానం అమల్లోకి రాబోతుంది. అసెంబ్లీ వేదిక సరికొత్త టెక్నాలజీ అందుబాటులోకి వస్తుంది. ఇకపై సభ్యులు తమకు కేటాయించిన సీట్లలో కూర్చుంటేనే వారికి హాజరు నమోదవుతుంది. ఈ మేరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత హాజరు విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లుగా స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు వెల్లడించారు. ఈ బడ్జెట్ సమావేశాల నుంచే ఈ విధానం అమల్లోకి వస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటి వరకు రిజిస్టర్లో సంతకాల ద్వారా హాజరు నమోదు చేసే పద్ధతికి స్వస్తి పలుకుతున్నట్టుగా తెలిపారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు. నూతన ఏఐ విధానం ద్వారా సభ్యుల హాజరును మరింత ఖచ్చితంగా పారదర్శకంగా నమోదు చేసుకునేందుకు వీలు కలుగుతుందని వివరించారు. పెద్ద కార్పొరేట్ సంస్థలు సీఈఓలు సైతం బయోమెట్రిక్ విధానాన్ని వాడుతున్నారని, పార్లమెంట్లోనూ ఇలాంటి టెక్నాలజీని తీసుకురావాలని యోచిస్తున్నారని ఆయన గుర్తు చేశారు. 2028 డిసెంబర్ నాటికి అమరావతిలో దేశంలోనే అత్యుత్తమమైన కొత్త అసెంబ్లీ భవనం సిద్ధమవుతుందని స్పీకర్ పేర్కొన్నారు. ఇక భవిష్యత్తులో నియోజకవర్గాల పునర్విభజన జరిగితే 300 మందికి పైగా సభ్యులు కూర్చునేలా దీన్ని నిర్మిస్తామని ఆయన వివరించారు. ఈ కొత్త విధానంతో సభా కార్యకలాపాల్లో సభ్యుల భాగస్వామ్యం పెరుగుతుందని భావిస్తున్నారు.